అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhaman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. మనం ఫస్ట్ చాప్టర్ సమాప్తిలో ఉన్నామండి. నిన్న స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ ఈ కాల్లో కంటిన్యూ చేద్దాం. జై బాబా అండి పద్మిని గారు. ఒక్క నిమిషం అండి, నేను ఫోన్ చేస్తాను, జాయిన్ అయినట్లేదు. ఒక్క నిమిషంలో జాయిన్ అవుతున్నారండి పద్మిని గారు. ఈ లోపల ఏమన్నా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి నిన్న డిస్కషన్ మీద? జై బాబా అండి. జై బాబా అండి. సారీ అండి. ఓకే, బ్యాక్ టు ద నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా సార్? పర్వాలేదమ్మా, కొంచెం లో ఉంది కానీ బాగానే ఉంది, పడుతుంది. నేను మనం శరీరాల గురించి మాట్లాడుకున్నాము. శరీరాలు 3 రకాలు ఉంటాయని, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు అనేసి మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనము అసలు స్వస్వరూపం అంటే ఏంటి అని అడుగుతున్నాను క్వశ్చన్. మీకేమైనా ఐడియా ఉందా స్వస్వరూపం అంటే? ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. జై బాబా. జై బాబా అండి. చెప్పండి గోపీష్. అంటే క్వశ్చన్ అడుగుతున్నారా లేకుంటే అంటే? ఓకే. సో అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నట్టు బేసిక్గా, అంటే నువ్వే దేవుడు అని తెలుసుకోవడాన్ని. ఓకే ఓకే, వెరీ గుడ్. మనం పరమాత్మ అని మనం తెలుసుకోవడమే మన స్వస్వరూపం. సరే, అయితే అన్ని ఆత్మలకి స్వస్వరూపం యొక్క ఎరుకుంటుందా? ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే ఏకకాలంలో అందరికీ ఉండదు. చెప్పదలుచుకుంది. రైట్ అమ్మా. ఓకే, వెరీ ఫ్యూ సోల్స్ కి అలాంటి అనుభవం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఈ స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచం ఇవన్నీ అంటున్నాం కదా. అసలు ఈ ప్రపంచాలు అంటే ఏమిటి? స్థూల ప్రపంచం అన్నా, సూక్ష్మ ప్రపంచం అన్నా, మానసిక ప్రపంచం అన్నా ఏంటి? మనం ఇప్పటివరకు ఆత్మల గురించి మాట్లాడాము. మరి ప్రపంచాలు అంటే ఏంటి అక్కడ? నీకేం అర్థమైంది? అంటే ఇప్పుడు స్థూలంలో ఫిజికల్ గా మనం ఎలా ఉందో మిగతా రెండిట్లో అలాగే ఉంటుంది. అంటే ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి
అర్థమవుతుంది అన్నట్టు. సో సూక్ష్మ ఉన్న దాంట్లో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మానసిక ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు మస్తులు కానీ వీళ్ళంతా ఉన్నారు కదా. సో అంటే స్థూల ఎరుకు గల ఆత్మలన్నీ ఉన్నవన్నీ ఆ కలెక్షన్ ని స్థూల ప్రపంచం అంటాం. అలాగే సూక్ష్మ శరీరం యొక్క ఎరుకు ఉన్న ఆత్మలన్నీ వాటి కలెక్షన్ ని సూక్ష్మ ప్రపంచం అంటాం. అలాగనే మరి చెప్పదలుచుకుంది. రైట్ ఎగ్జాక్ట్లీ రైట్. అది చెప్పరావట్లేదు కానీ ఓకే ఫైన్. అలాగే మానసిక శరీరం యొక్క ఎరుకు ఉన్న ఆత్మలన్నీ కలెక్షన్ ని మనం మానసిక ప్రపంచం అనుకుంటాం. అయితే సరే, అయితే అన్ని ఆత్మలు ఒకే రకమైన భూమిక మీద ఉంటాయా? ఉండవు. ఓకే, ఇంకెవరిని కూడా ఆన్సర్ చేయొచ్చు. అయితే బంధనం అంటే ఏమిటి? బాబా ఇంకో వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు, బంధనం. జయబాబా అండి, చెప్పండి. మనం ఏదైనా పని చేసినప్పుడు మన ఒక కర్మ ఏదైనా పని చేసామనుకోండి, అది మనకు ఒక బంధనంగా ఏర్పడుతుంది. ఆ ఫలితం, కర్మ యొక్క ఫలితం అది మనకు ఒక బంధనంగా ఏర్పడుతుంది. ఓకే, అయితే అన్ని ఆత్మలకు ఒకే రకమైన బంధనాలు కలిగి ఉంటాయండి? ప్రతి ఆత్మ కూడా బంధనాలు కలిగి ఉంటాయి. అంటే స్థూల శరీరంతో కలిగిన వాళ్ళు స్థూల బంధనాలు కలిగి ఉంటారు. అలా ప్రతి ఆత్మకి స్థూల సూక్ష్మ మానసికం. మరి ఏదైనా ఆత్మలకు అసలు బంధనం కూడా లేకుండా ఉంటారా అండి? చాలా వెరీ ఫ్యూ సోల్స్. ఓకే, అసలు బంధనాలు లేకుండా ఉంటారు. అదే స్వస్వరూపం ఎరుక ఉన్నవాళ్ళు. తెలుసు. అవునండి. మరి ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి అంటున్నాం, అన్ని ఆత్మలే ఒకటే అంటున్నాము. మరి వారి చైతన్య భూమికల్లో, అనుభవాల్లో, స్థితుల్లో ఈ భేదం ఎందుకు ఉంటున్నది? అంటే ఏ ఆత్మ అయినా సరే దాని యొక్క చైతన్యాన్ని బట్టి అది తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటుంది. నేనెవరని తెలుసుకున్నప్పుడు నేను భగవంతుని తెలుసుకోవటమే అని నా భావనమ్మ. నా క్వశ్చన్ అంటున్నాం, అన్ని ఆత్మలు పరమాత్మలోనే ఉన్నాయంటున్నాము, అన్ని ఆత్మలు ఒకటే అంటున్నారు. మరి వారి చైతన్యంలో, భూమికల్లో, అనుభవాల్లో, స్థితుల్లో ఈ భేదం ఎందుకు ఉంటుందండి? అంటే చైతన్యం అక్కడ విచ్ఛిన్నం కాల, అంటే ఎంతవరకు చైతన్యం ఉంటుందో అంతవరకే ఉంటుందని నేను అనుకుంటున్నానమ్మా. అంటే ఇది యాక్చువల్ గా మనం అనుకోవాల్సింది ఏంటంటే, సంస్కారాల వల్ల డిఫరెంట్ చైతన్య భూమికలు, డిఫరెంట్ అనుభవాలు వస్తున్నాయి. అల్టిమేట్ గా దాని వల్ల స్థితులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయని మనం అక్కడ సమ్అప్ చేసుకోవచ్చు. అవునమ్మా, సంస్కారాల ప్రకారమే మనకు నడుస్తూ ఉంటుంది కదా. మరి సంస్కారాలన్నీ ఒకేలాగా ఉంటాయా? ఉండవండి. ఎన్ని రకాలు ఉన్నాయండి? 3 రకాలు: స్థూల, సూక్ష్మ, మానసిక. అసలు ఏ సంస్కారాలు లేని ఆత్మలు కూడా ఉంటాయా? ఒక సద్గురువు లేక అవతారుడు మాత్రమే ఉంటుంది. వాళ్ళకి సంస్కారం లేకుండా కాదు, వాళ్ళకి ఉంటాయండి సంస్కారాలు, కానీ సద్గురువు చేత అవి తొలగించబడతాయి. అదే నా ఉద్దేశం. అవతార పురుషుడు కూడా విజ్ఞాని సంస్కారాలతోటి వస్తారు, దాన్ని కూడా ఆయన తొలగిస్తారని నా భావనమ్మ. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే 3 రకాల సంస్కారాలు ఏదైనా తప్పు ఉంటే గాడ్ రియలైజ్ అయిపోతారు కదా. మనకి ఇక్కడ వరకు ఈ చాప్టర్ లో అంతవరకే మనకు తెలుసు కదండి. ఓకే, స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు అని చెప్పాం కదా. అలా ఈ డిఫరెంట్ సంస్కారాలు కలిగి ఉన్న ఆత్మలన్నీ వేరువేరా? ఏ విధంగా వేరుంటాయి? స్థూల శరీరం ఒకసారి ప్రశ్న మళ్ళీ చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు కలిగి ఉంటాయి ఆత్మలు అన్నీ అన్నాం కదా.
అవి అన్ని వేరువేరుగా ఉంటాయా, ఒకే రకంగా ఉంటాయా? అవునమ్మా. స్థూల సంస్కారాలు అని అంటే ఉమ్, ఆ స్థూల శరీరంతో నేను అనుకున్న మీ ప్రశ్నకి నేను ఇలా అనుకుంటున్నాను. ఉమ్, మన కంటికి కనిపించే శరీరంలో మనం ఇవన్నీ కూడా అంటే తినటము, తాగటము, తిరగటం, వీళ్ళు ఆ సంస్కారాలు అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సంస్కారమే. ఇది స్థూల సంస్కారం. అలాగే సూక్ష్మ సంస్కారం వచ్చేసరికి ఆ భూమికల్లో మొదటి 1, 2, 3 భూమికల్లో ఉమ్, ఆ వాళ్ళు ఆ అత్యంత మధురమైన సంగీతాన్ని వింటూ ఉంటారు. అలాగే వీళ్ళు- మంచి ఓ, దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఇక అని ఆ విధంగా మూడోది వచ్చేసరికి ఆ, మూడవ భూమికలో వచ్చేసరికి అదే 1, 2, 3 భూమికలు. అది నాలుగోది మరి అనేక శక్తులు కలిగి ఉంటుంది. అంటే ఉమ్, ఎలాంటిదైనా ఆ, ఆ, ఇక ఆ విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది సూక్ష్మంగా చెప్తున్నాను అంతే, అంటే క్లియర్ గా. నా ఉద్దేశం కరెక్ట్ కాదో నాకు తెలియదు, స్థూల నాకు అలా అనిపించింది. సంస్కారాలు, బంధనాలు కొంచెం గట్టిగా ఉంటాయి. సూక్ష్మ సంస్కారాల యొక్క బంధనం కొంచెం తక్కువ ఉంటుంది. మానసిక సంస్కారాల యొక్క బంధనాలు ఇంకా స్వల్పంగా ఉంటాయి అని నా ఉద్దేశం. మరి ఇలాంటి సంస్కారాలు కలిగిన ఆత్మలు, వేరు వేరు రకాలైన సంస్కారాలు కలిగిన ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? ఏ ఏ సంస్కారం, ఏ స్థూల సంస్కారాలు ఉన్నాయి, స్థూల ప్రపంచంలోనే ఉంటాయి. సూక్ష్మ సంస్కారాలు కలిగినవన్నీ సూక్ష్మ ప్రపంచంలోనే ఉంటాయి. మానసిక సంస్కారాలని మానసిక ప్రపంచంలోనే ఉంటాయి. అయితే సంస్కార రహితమైనటువంటి నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్న అతను ఆ సద్గురువు లేక అవతార పురుషుడు కానీ సృష్టి చైతన్యము, మానవ చైతన్యము తీసుకుని మన భూమి మీదకి వచ్చి అంటే మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంస్కార రహితంగా ఉంటారు. ఓకే, ఫైన్. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాను. అంటే పరమాత్మలోనే ఉంటాయండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో. ఏ రకమైన సంస్కారాలు కలిగిన ఆత్మలైనా పరమాత్మలోనే ఉంటాయి కదా. ఆల్ సోల్స్ ఆర్ ఇన్ ద ఓవర్ సోల్ అన్నారు కదా, అది నా ఉద్దేశం. మరి ఈ సంస్కారాలు, ఏ విధమైన సంస్కారాలు లేని ఆత్మల సంగతి ఏంటి? వాటి చైతన్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్థూల సంస్కారాలు ఉన్న ఆత్మల గురించి, మానసిక సంస్కారాలు ఉన్న ఆత్మల గురించి చెప్పుకున్నాం కదా. మరి ఏ విధమైన సంస్కారాలు లేని ఆత్మలు, వాటి చైతన్యం ఎలా ఉంటుంది, వాటి అనుభవం ఎలా ఉంటుంది? నా క్వశ్చన్ క్లియరేనా అండి? 100% ఉంటుందమ్మా. సో అది పరమాత్మ స్వరూపం ఉంటుంది. వాటికి ఎటువంటి అనుభవం ఉంటుంది? అదే నేనే భగవంతుణ్ణి అనే అనుభవం. పరమాత్మ అనుభవం ఉంటుందండి. పరమాత్మ యొక్క అనుభవం ఉంటుంది. ఓకే, ఫైన్. మరి స్థూల సంస్కారాలు గల ఆత్మలు దేని ద్వారా స్థూల భవనాన్ని అనుభవిస్తున్నాయి? మరి సంస్కారాలు అనుభవించాలని చెప్పుకుంటున్నాం కదా. ఈ స్థూల సంస్కారాలు గల ఆత్మలు దేని ద్వారా స్థూల భవనాన్ని అనుభవిస్తున్నాయి? ఏదో ఒక మాధ్యమం ఉండాలి కదా. వెరీ గుడ్. మరి స్థూల భవనానికి చెందిన అనుభవాలు ఏమో చెప్పగలరా మీరు? అనుభవాలు అనుభవిస్తున్నాయి అన్నారు. స్థూల భవనానికి చెందిన అనుభవాలు ఏదో చెప్పగలరా? మనకి శ్వాస పీల్చటము, తినటము, త్రాగటము, అలాగే యూరినేట్, ఇవన్నీ ఇలా అనేక రకాలుగా అమ్మ, నిద్రపోవటము, ఇవన్నీ కూడా స్థూల సంస్కారాలు. ఓకే ఓకే, ఫైన్. ఇంకెవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఓపెన్. మరి అమ్మాయిలు ఎవరు మాట్లాడట్లేదు అన్నది. మా అన్నయ్య గారే కొంచెం యాక్టివ్ గా కనబడుతున్నారు. సూక్ష్మ భవనానికి చెందిన అనుభవాలు ఏమిటో మరి? సూక్ష్మ భవనానికి చెందిన అనుభవాలు
ఇప్పుడు స్థూల ఎవరైనా ప్రపంచం చెప్తారని మౌనంగా ఉన్నానమ్మా. మిగతా ఎవరైనా చెప్తే బాగుంటుంది, మనం కాకుండా. క్వశ్చన్ ఇస్ ఓపెన్ టు ఆల్. ఎవరైనా చెప్పచ్చు. సూక్ష్మ భూమికలు దాని యొక్క అనుభవాలు అనేసరికి సూక్ష్మ శరీరం కదమ్మా మీరు అడిగింది ప్రశ్న. సూక్ష్మ భువనానికి చెందిన అనుభవాలు ఏవో చెప్పగలరా? మొదటి భూమికలోకి వచ్చేసరికి అత్యంత మధురమైన సంగీతం వినటము, రెండోది మంచి సువాసనలు అలాంటి చూడటము, మూడోది చక్కటి దృశ్యాలను చూడటం అమ్మా. సో మీరు చెప్పదలుచుకుంది చూడడం, వినడం, వాసన పీల్చడం. ఓకే, అంతవరకు చాలు మనకి. మీరు భూమికలు ఇవన్నీ అక్కర్లేదు, టచ్ చేయక్కర్లేదు. ఓకే, అంటే నేను ఉద్దేశం ఏంటంటే మనం ఈ చాప్టర్ లో ఏది కవర్ చేసామో దాన్ని అలా పైకి చెప్తే చాలు. ఓకే, మరి మానసిక భువనానికి చెందిన అనుభవాలు ఏమిటో? ప్లీజ్ ఆన్సర్ అండి ఎవరైనా. అంటే అంతటా పరమాత్మ స్వరూపం. వెరీ గుడ్. అంతటా భగవంతుణ్ణి చూడటమే వాళ్ళ అనుభవం. వెరీ గుడ్. మానసిక భువనానికి మరి ఏ విధమైన సంస్కారాలు లేని ఆత్మలు ఏమి అనుభవిస్తారు? ఇందాక ఎవరో ఉదయం వా గొంతు వినపడినట్టుంది. జై బాబా. మేడం జై బాబా. వాళ్ళు చెప్తున్నారు కదా, స్వస్వరూప అనుభవాన్ని కలిగి ఉంటారు. అంతే, స్వస్వరూపం యొక్క అనుభవమే వాళ్ళు అనుభవిస్తుంటారు. మరి స్థూల శరీరం ఎరుక గల ఆత్మలకు ఏ ఏ శరీరాల ఎరుక ఉంటుంది? అది స్థూల శరీరం ఎరుక గల ఆత్మలకు ఏ ఏ శరీరాల యొక్క ఎరుక ఉంటుంది? చెప్పండి చెప్పండి. చెప్పు తల్లి, ఉదయ్ చెప్పమ్మా. స్థూల శరీరం యొక్క ఎరుక ఉంటుంది. ఓకే, మరి మిగతా శరీరాల సంగతి ఏంటి? స్థూల శరీరముతో కలిగి ఉన్నప్పటికీ కూడా సూక్ష్మ శరీరము, మానసిక శరీరం ఎరుక ఉండదు అతను స్థూల శరీరంలో ఉన్నప్పటికీ కూడా. ఓకే, మరి సూక్ష్మ శరీరం ఎరుక గల ఆత్మలకి ఏ శరీరాలు ఎరుక ఉంటది? సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళకి ఆ శరీరం యొక్క ఎరుకే ఉంటుంది కానీ మిగతా వాటి ఎరుక ఉండదు. మానసిక శరీరం యొక్క ఆత్మలో గల ఆత్మలు ఏ ఏ శరీరాలు ఎరుక ఉంటది? మానసిక ప్రపంచం యొక్క అదే వాటి యొక్క ఎరుకే ఉంటుంది కానీ మిగతా అది ఉండదు. కానీ కలిగి ఉంటాయి, ఈ రెండు కూడా కలిగి ఉంటాయి. ఎరుక నేను కలిగి ఉండడం ఓకే, ఎరుక గురించి ఎరుక ఓన్లీ మానసికమే ఉంటుందమ్మా. ఓకే, మరి స్వస్వరూపం ఎరుక గల ఆత్మలకు ఏ ఏ శరీరాలు ఎరుక ఉంటుంది? నేను భగవంతుని అని తెలుసుకున్న తర్వాత ఏది కలిగి ఉండదు. అది నేను ఏ శరీరాలు ఎరుక ఉండదు. స్వస్వరూపం యొక్క ఎరుక గల ఆత్మలకు ఏ శరీరాల యొక్క ఎరుక ఉండదు. ఓకే, స్థూల ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మలకు ఇంకా ఏ ప్రపంచాల అనుభవం కలిగి ఉంటాయి వాళ్ళకి? స్థూల ప్రపంచంలో ఉంది ఆత్మ, ఇంక ఏ ప్రపంచాల అనుభవం ఉంటది? ఓన్లీ స్థూల ప్రపంచం యొక్క మాత్రమే కలిగి ఉంటుంది. మరి సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కలిగిన ఆత్మలకు ఇంకే ప్రపంచం యొక్క అనుభవం ఉంటది? సూక్ష్మ ప్రపంచం యొక్క ఎరుక మాత్రమే కలిగి ఉంటుంది. సేమ్ థింగ్ విత్ మానసిక ప్రపంచం గల ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క ఎరుక మాత్రమే కలిగి ఉంటుంది. మరి పరమాత్మ యొక్క అనుభవం కలిగిన ఆత్మల సంగతి ఏంటి? పరమాత్మకి నేను భగవంతుని తెలుసుకున్న తర్వాత ఆ ఎరుకలోనే ఉంటాడు. ఏమి ఎరుక అది? నేను భగవంతుని స్వస్వరూపం. ఓకే, అంటే ఏ ప్రపంచం యొక్క ఇది ఉంటది వాళ్ళకి అనుభవం? ఇక్కడ స్వస్వరూపము తెలుసుకున్న వ్యక్తికి, ఆ ఆత్మకి
నేను భగవంతుని మాత్రమే తెలుసుకుంటాడు కానీ ఇంకా ఆ ప్రయాణంలో ముందుకు వెళ్ళినట్లయితే అంటే ఈ చాప్టర్ వరకు అంతవరకే మీరు నమ్మ. ఇక్కడ ఈ చాప్టర్ వరకు ఈ చెప్పండి. చాప్టర్ వరకు అయితే నేను భగవంతుని అన్న వైరుకు మాత్రమే కలిగి ఉంటుంది, తాను Right. అనుభూతి చెందుతుంటాడు అంతే. ఓకే. ఒక ఆత్మ స్వస్వరూపం యొక్క చైతన్యం మరియు పరమాత్మ యొక్క అనుభవం పొందాలంటే ఏమి చెయ్యాలి? అతను ఈ ప్రయాణం నేనెవరు అని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు రాతి రూపం నుంచి పరిణామ ప్రక్రియలో మానవ జన్మ దాకా తీసుకున్న తర్వాత మానవ జన్మలో స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు అన్నీ బలహీనమైపోయి సంస్కార రహితులు అయిపోయిన తర్వాత తన చైతన్యం మీద నేనే భగవంతుడిని తెలుసుకుంటాడు. అది ఓకే. ఓకే. ఆత్మ స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలతో ముద్రితమై ఉన్నంత వరకు ఏం జరుగుతుంది? అంటే సంస్కారాలు ఆ చైతన్యమై ముద్రితమైనంత వరకు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఉన్నాయి ఆత్మ యొక్క సంస్కారాలు. చైతన్యం మీద సంస్కారాలు ముద్రితమైనంత వరకు ఏ సంస్కారాలు అయితే ముద్రితం అవుతాయో ఆ సంస్కారాలు మాత్రమే ఆ జీవాత్మ అనుభవిస్తూ ఉంటుంది. అనుభవిస్తుండాలి, అలాగే అవి కరిగిపోవాలి అంతే తప్ప దేర్ ఇస్ నో అదర్ గో. అది కదా మీరు చెప్పదలుచుకుంది? అవునమ్మా. ఓకే. స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు మాయమైపోయినప్పుడు లేకపోతే తుడిచివైపోయినప్పుడు ఆత్మ యొక్క చైతన్యం ఏమవుతుంది? సరే, ఆత్మ యొక్క చైతన్యానికి ఏమవుతుంది? సంస్కారాలన్నీ మాయమైపోయాయి లేకపోతే తుడిచివైపడ్డాయి, అప్పుడు ఆ చైతన్యానికి ఏమవుతుంది? జై బాబా. పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతుందండి. వెరీ గుడ్. భగవంతుని ఓకే. ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ మాయమైపోతాయి ఇంకా అది పరమాత్మ యొక్క అనుభవమే పొందుతూ ఉంటుంది ఆ చైతన్యం. స్థూల సూక్ష్మ మానసిక శరీరాల యొక్క అవి దేని తాలికి నీడలండి? మన స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు దేని యొక్క నీడలు? ఆత్మ యొక్క నీడమ్మ. ఓకే. మరి స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు దేని నీడలు? పరమాత్మ యొక్క నీడ. వెరీ గుడ్. అలాగే స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు పరిమితమైనవా లేక అపరిమితమైనవా? పరిమితమైనవి. ఈ శరీరాలకు రూపం ఉంటుందా? రూపం ఉంటుందండి. ఓకే. ఇవి మార్పు చెందుతాయా? ఎప్పుడు ఒకలాగే ఉండిపోతాయా? మార్పు చెందుతాయా? మార్పు చెందుతూ ఉంటుంది. పరిణామ ప్రక్రియలో మానవ రూపం వచ్చిన దాకా పూర్తిగా అక్కడ దాకా కూడా మార్పు చెందుతూ తొలి మానవ జన్మ తీసుకున్న తర్వాత నుంచి ఈ మానవ జన్మలోని పునర్జన్మ ప్రక్రియ మొదలయ్యి అక్కడతో ఆగిపోతుంది. రూపంలో మార్పు చెందదు. సంస్కారాలు. ఓకే. ఒకసారి ఒక శరీరం దాల్చింది అనుకోండి, అది నాశనం అవ్వకుండా అలాగే ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండిపోతుందా? అశాశ్వతమైనది శరీరం. ఓకే. నాశనం అవుతాయి అంటారు. ఓకే. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దాని యొక్క అర్థం కావాలి. ఆత్మ తన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడల్ని అనుభవిస్తుంది అని ఉంది ఒక సెంటెన్స్. అంటే దాని అర్థం ఏంటి? ఐ రిపీట్ ఇట్. ఆత్మ తన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడల్ని అనుభవిస్తుంది అని అన్నాము. దాని అర్థం ఏంటి? ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆత్మ యొక్క నీడలు ఏమిటని, పరమాత్మ యొక్క నీడలు ఏమిటని అడిగాం. సో ఆత్మ తన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడలను అనుభవిస్తుంది అని అన్నారంటే దాని అర్థం ఏంటి? అదే మిగిలిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి అమ్మా. నా క్వశ్చన్ క్లియర్ గానే ఉందనుకుంటాను కదండి. ఉందండి, ఇందాక మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఆ లాజిక్ తెలుసుకోవాలని అంతే. మిగిలిన వాళ్ళు ఏమైనా చెప్తారండి అది ఆన్సర్? ఓన్లీ చెప్పండి సార్, రాజుగారు ఎవరైనా పర్వాలేదు. అదే అండి, అంటే ఇందాక ఆత్మ నీడ ఈ శరీరాలు అనుకున్నాము.
ఉదాహరణకి స్థూల శరీరం తీసుకుంటే స్థూల శరీరం ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. స్థూల ప్రపంచం పరమాత్మ నీడ అన్నాం. సో ఈ దేహాల ద్వారా పరమాత్మ నీడైన ఈ స్థూల ప్రపంచం అన్ని అనుభవిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ప్రపంచంలో కూడా మానసిక ప్రపంచం, సూక్ష్మ ప్రపంచంలో ఆ దేహాల ద్వారా దాన్ని అనుభవిస్తాం. అంటే ఇంకొక వరల్డ్ లో ఉన్నట్టుగా ఇమాజినేషన్ చేసుకుంటాం అక్కడ కంప్లీట్. ఏ ఏ శరీరంతో ఉంటే ఆ ప్రపంచాల యొక్క నీ అనుభవిస్తున్నావు అంటే ఆత్మ తన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడను అనుభవిస్తుంది అని అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మ తన పరిమితమైన నాశనం అయ్యేటువంటి రూపంతో దేనిని అనుభవిస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆత్మ తన పరిమితమైన నాశనం అయిపోతుంది కదా, దాని శరీరాలు, దాని రూపం దేనిని అనుభవిస్తుంది? ఇలాగ మరి పర్మనెంట్ కాంతి, పరిమితమైనది, నాశనమైనటువంటి రూపంతో దేనిని అనుభవిస్తుంది? ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ క్రియేషన్ సృష్టిలో ఉంటూ దేనిని అనుభవిస్తుంది? ఊహనే అనుభవిస్తుందండి. ఊహనే అనుభవిస్తుంది. శూన్యం, ఊహ, ఉత్తుకలని అనుభవిస్తుంది. వెరీ గుడ్ అండి. మరి ఆత్మ పరమాత్మని అనుభవించినప్పుడు దేనిని అనుభవిస్తుంది? అది ఆ పరమాత్మ తత్వాన్ని, సత్యత్వాన్ని సత్యంతో అనుభవిస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. సత్యత్వంలో సత్యత్వాన్ని అనుభవిస్తుంది. ఓకే అండి. ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. అంటే దీని అర్థం ఏంటి? తన ఆ శరీరాన్నే అని అనుకుంటుంది. ఈ స్థూల శరీరమే నేను అని భావిస్తుంది. ఓకే, తను నేనే ఈ స్థూల శరీరాన్ని అనుకుంటుంది. తాదాత్మ్యం చెందడం అంటే ఐడెంటిఫికేషన్. ఇలా ఎందుకు జరుగుతుంది? పరమాత్మను అనుకోవచ్చు కదా, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తనకి పరమాత్మ యొక్క అనుభవం లేదు కాబట్టి, కేవలం ఈ శరీరం యొక్క అనుభవం ఉంది కాబట్టి తను అదే మాత్రమే అనుకుంటూ ఉంటుంది. ఓకే, అలా ఎందుకు అనుకుంటుంది? నేను భగవంతుడిని అనుకోవచ్చు కదా. ఈ సంస్కారాలన్నీ కప్పివేయబడి ఉంటుంది కాబట్టి దానికి లోపల తన పరమాత్మ తత్వం తనకి తెలియదు అనమాట. సంస్కారాలని అది కప్పివేయబడి ఉంటుంది కాబట్టి. ఆ కప్పివేయడం వల్ల జయబాబమ్మ, నేనేమనుకుంటున్నానంటే అసత్యమైన నేను భావిస్తూ ఈ అసత్యమైన నేను తాను అనుకుంటూ వేర్పాటు వాదంతో అలా అనుభవిస్తూ నేను అని అనుభవిస్తోంది. అసత్యపు నేను అది. ఓకే, ఇంకా షార్ట్ గా చెప్పాలంటే అజ్ఞానం వల్ల అలా అనుకుంటుంది. అవునమ్మా, అజ్ఞానం కప్పివేయబడ్డాయంటే అజ్ఞానం వచ్చేసింది. మరి సంస్కారాలు ఎందువలన ఏర్పడతాయి? అంటే మానవ జన్మ వచ్చేదాకా కూడా ఈ సంస్కారాలు దానికి తోడ్పడతాయి. మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ చైతన్యం మీద ఈ సంస్కారాలు ఏర్పడటం వలన మీరన్నట్టుగా అజ్ఞానం, అంటే కర్మ, సంస్కారము, కర్మ, బంధనం, అనుభవం, మళ్ళీ కర్మ, మళ్ళీ అలా చుట్టుకుంటూ వాళ్ళ పునర్జన్మ ప్రక్రియ జరుగుతోందమ్మా. అందువల్ల ఇంకెవరన్నా ఏమైనా చెప్తారా? నా క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంది. మన ఫస్ట్ చాప్టర్ కి పరిమితమైంది. సంస్కారాలు ఎందువలన ఏర్పడతాయి? మీరు చాలా డీటెయిల్డ్ తర్వాత చాప్టర్స్ ఉంటాయి. హలో, చెప్పండి. మనం చేసే ప్రతి క్రియ ఏదైనా సరే అది సంస్కారం కింద ఏర్పడుతుంది. ఆలోచన గాని, ఒక పని గాని. ఓకే, ఫైన్ ఫైన్. ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఈ అజ్ఞానం ఎప్పుడు మొదలైంది? స్టార్టింగ్ లోనే రాతి రూపం నుంచి ఈ సంస్కారాలు మొదలైంది. ఓకే, అంటే పరమాత్మ నుంచి విడిపడిన దగ్గర నుంచి, ఆ క్వశ్చన్ ఏర్పడినప్పటి నుంచి మనకి ఈ అజ్ఞానం మొదలైంది. ఓకే, నుంచి స్టార్ట్ అయింది. ఓం ఎస్ అదే చెప్పింది. అంటే మనం మన ఆన్సర్ కొంచెం ఆ ఫస్ట్ పార్ట్ కి పరిమితం అయ్యేట్టుగా ఉందామండి. మొత్తం గాడ్ స్పీక్స్ అంతా ఇక్కడే చెప్పేయకండి కూలంకుషంగాను. ఓకే అండి. ఒక ఆత్మ ఒక నిర్దిష్టమైన రూపాన్ని
దేనికి అనుగుణంగా తీసుకుంటుంది? అంటే ఒక ఆత్మ ఇలాగే ఈ రూపమే తీసుకోవాలని ఎవరు డిసైడ్ చేస్తారు? సంస్కారాలు సహాయం చేస్తాయమ్మా. వెరీ గుడ్, సంస్కారాలే సహాయం చేస్తున్నాం. మరి ఆత్మ ఒక రాతి రూపాన్ని తీసుకుంది అని అనుకుందాం. అప్పుడు ఆ ఆత్మ ఏ అనుభవాన్ని పొందుతుంది? రాతి రూపం యొక్క అనుభవాన్ని పొందుతుంది. పక్షి రూపాన్ని తీసుకుంది అనుకుందాం, అప్పుడేమంది? పక్షి రూపానికి పక్షితోనే అనుకుంటుంది, అది పక్షి అని అనుకుంటుంది. అంటే ఆత్మ ఏ రూపం తీసుకుంటే ఆ రూపం యొక్క అనుభవాన్ని పొందుతుంది అని మీరు అంటున్నారు. ఓకేనండి. మరి ఆత్మ స్థూల శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు ఏ శరీరం యొక్క అనుభవం పొందుతుంది? స్థూల శరీరం యొక్క ఎరికినే అది ఏ రూపంని కలిగి ఉందో దాని యొక్క ఎరికిని మాత్రమే అది కలిగి ఉంటుంది. ఓకే. సో ఆత్మ ఏ రకమైన శరీరం యొక్క ఎరుక ఉంటుందో ఆ రకమైన అనుభవమే పొందుతుంది అనేసి. ఓకే అండి. జయబాబా అండి, రాజు గారు. జయబాబా అండి, నేను ఇంతవరకే ప్రిపేర్ అయ్యాను సార్. అంటే చిన్న సందేహం, అంటే దీంట్లో ఫస్ట్ చాప్టర్ లో నాకు అర్థమైనంత వరకు అది ఒక చిన్న ఇది కూడా చెప్తే బాగుండు. ఇది అంతా కూడా ఉత్త ఊహ మరియు కళ, ఉత్త కళ అని అన్నారండి. కొంచెం దానికి వివరణ ఇస్తే తెలుసుకుందామని భావన. ఇప్పుడు మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదండి, ఇవన్నీ యాక్చువల్ మనం ఎక్కడ ఉన్నాం? పరమాత్మలో ఉన్నాం. పరమాత్మకి రూపం లేదంటున్నారు, శాశ్వతమైనది అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మనం ఏమంటున్నాం? నేను ఫలానా అంటున్నాం, నేను ఇలాగ ఈ రూపంలో ఉన్నాను అంటున్నారు. ఇవన్నీ మరి అంటే అదంతా నిజమని అంటారా? శాశ్వతమైనది అవన్నీ మరి భగవంతుడి రూపం ఏంటి? ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్ అని చెప్తున్నాం. మనకు అవన్నీ లేవు కదా. మరి అలాంటప్పుడు ఇది నిజం అంటారా? ఏమన్నా అన్నయ్య గారు? అవును, అదే అంటే అదంతా కలే కదా. మనం రాత్రి నిద్రపోతున్నాం, కళ వస్తుంది. అప్పుడు ఆ టైంకి అది నిజమే అనుకుంటున్నాం. పొద్దున్న లేచిన వెంటనే ఏమంటున్నాం? ఆహా, ఇదంతా కలేరా బాబు, దీని గురించి పెద్ద పట్టించుకోకలేదా అంటున్నారా లేదా? అవునమ్మా. సో అలాగే ఉంటుంది. ఈ సృష్టి కూడా భగవంతుడి యొక్క కళే, ఉత్త కళే ఇదంతా. దీంట్లో ఏమీ లేదు, మ్యాటర్ ఏం లేదు, శూన్యం, ఊహ, అంతే కదండి. నాకు ఇలాగ అర్థమైందండి. నేను ఇంతకంటే ప్రిపేర్ అవ్వలేదండి ఈ సెషన్ కి. బాగానే ఉందమ్మా. అయితే మిగిలిన వాళ్ళు ఏమన్నా అంటే యాడ్ చేస్తారా? ఫస్ట్ చాప్టర్ మనం నేర్చుకున్నది. సారీ, ఇంతకంటే అవ్వలేదు. లేదండి, ఒక రివిజనే కదా ఇది మనకి. దాసు, మీరు ఒక్కసారి ఏమన్నా చెప్తారా? లక్ష్మణ్ ఉన్నారా అండి? దాస్ ఉన్నారండి, లక్ష్మణ్ దాస్ ఉన్నారండి. రాజుగారు చెప్పండి సార్. మనకి టైం కూడా చూసుకోవాలి కదా. సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వాలి కదా. ఓకే, వెళ్దామండి ముందుకి. వెళ్దాం. నేను ఒక్క 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోదాం నా దానికి. చాలా డీటెయిల్గానే డిస్కస్ చేసుకున్నామండి. అయితే బాబా గాడ్ స్పీక్స్ అనే గ్రంథానికి మొదటి చాప్టర్లో తాను ఈ గ్రంథం మొత్తం మీద ఏ కాన్సెప్ట్స్ని అయితే ఆయన వాడుతున్నారు, ఏ పదాలైతే ఆయన వాడుతున్నారు, అవన్నీ పరిచయం చేసేయడం 1వ చాప్టర్లో చేశారు కదండి. ఇప్పటిదాకా మనకి ఈ చర్చ అంతా నడిచినప్పుడు, ఇప్పుడు పెద్ద సూపర్ స్ట్రక్చర్ 100 అంతస్తులు భవనం కట్టాలనుకోండి, దానికి బేసిక్ యూనిట్ బ్రిక్కే కదా. బ్రిక్ ఆ ఇటుకలతోటే కడతారు. ఎంత సూపర్ స్ట్రక్చర్ 100 ఫ్లోర్లైనా, 1 ఫ్లోర్ అయినా. సో ఆ బ్రిక్స్ని ఇక్కడ పరిచయం చేశారన్నమాట. తన గాడ్ స్పీక్స్ గ్రంథానికి ఏ బ్రిక్స్ అయితే వాడుతున్నారు అవి మనకు పరిచయం చేశారు.
అది బేసిక్గా మనం అర్థం చేసుకోవాలండి. అయితే మొట్టమొదట ఒక ప్రశ్న ఫస్ట్ మీరు మొదలుపెట్టారమ్మా పద్మన్ గారు, అది కొంచెం నాకు కొంచెం ఎక్స్ట్రా చెప్పుకోవడం అవసరమేమో అనిపించి, పరమాత్మ ఆత్మ, పరమాత్మ ఆత్మ అని ఒక పాయింట్ గురించి ఒక్కసారి మనం చెప్పుకుందామండి. బాబా ఈ ఫస్ట్ చాప్టర్లో మొదలెడుతూ ఫస్ట్ ఒక 5-6 లైన్లు ఆల్ సోల్స్ ఆర్ వన్, సోల్స్ ఆర్ ఆల్ వన్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ దేర్ బీయింగ్ ఎస్ సచ్ అని చెప్పుకుంటూ వచ్చారు కదా. అంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే, రెండు కాదు. కానీ ఒక దశలో దాన్నే పరమాత్మ అంటాం, ఒక దశలో దాన్నే ఆత్మ అంటాం. ఇంత మాత్రం మనకు తెలిస్తే చాలు. అంటే ఉదాహరణకు ఆత్మ యొక్క ప్రయాణంలో మొట్టమొదటి గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు కదండి, తర్వాత సృష్టిలో పరిణామ క్రమంలోనూ పునర్జన్మ ప్రక్రియలోనూ అంతర్ముఖ ప్రయాణంలోనూ నడుస్తున్నటువంటి పరమాత్మ, తర్వాత నేను భగవంతుణ్ణి అని రియలైజేషన్ పొందేసినటువంటి పరమాత్మ కదండి, ఒకటే పరమాత్మ. కానీ మొదటి దశలో ఉన్నప్పుడు పరమాత్మ అన్నాం, చిట్ట దశలో ఉన్నప్పుడు పరమాత్మ అన్నాం, రెండవ దశలో ఉన్నప్పుడు ఆత్మ అని మనం మాట్లాడుతున్నాం. నాసిక్లో గోదావరి నది పుట్టింది, అక్కడ పానీ అన్నారు. తర్వాత ఆంధ్రాకి వచ్చింది, నీరు అన్నాం. ఇంకొక భాషలో తన్ని అంటాం. కానీ ఇదే ప్రవహించేది మాత్రం అదే నది కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెడుతున్నాము. అలాగే పరమాత్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పరమాత్మ అన్నాం. ప్రయాణం చేస్తూ తాను ఎవరో ఎరుకతో తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు అదే పరమాత్మని ఆత్మ అంటున్నాం. చివరికి మళ్ళీ రియలైజేషన్ అయ్యాక అక్కడ ఆత్మ అనం, పరమాత్మ అంటున్నాం. కానీ ఒక్కడే ఇదంతా, అది ఒక్కటి మనం తెలుసుకుంటే సరిపోతుందండి. క్లుప్తంగా బాగానే డీటెయిల్గానే డిస్కస్ చేసాము. అయితే రెండవ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట. రెండవ చాప్టర్లో బాబా ఏం చెప్పారు, మొత్తము డివైన్ థీమ్ అంతా కూడా క్లుప్తంగా పరిచయం చేశారు. అంటే ఉదాహరణకి మనకి అమ్మాయిని ఒక కొత్త కుటుంబంలోకి పెళ్లి చేసామనుకోండి, వెళ్ళగానే ముందు అమ్మాయి అత్తగారు పరిచయం చేసింది, ఈవిడి నీకు చెల్లి, ఈవిడి ఆడబడుచు, ఆవిడ తోడుకోళ్ళు, ఈవిడి పిన్నత్తగారు అని చెప్తే హడలిపోతుంది ఒకసారి. అయ్యో ఇంతమంది పేర్లు చెప్పేస్తే నేను ఎక్కడ జ్ఞాపకం పెట్టుకున్నాను. కానీ ఒక నెల రోజులు అయ్యేటప్పటికీ వాళ్ళందరితోటి ఇంటరాక్ట్ అవ్వడం ప్రారంభించాక అందరూ గుర్తుంటారు, ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండదు కదా. అలాగే మొట్టమొదట్లో ఇవన్నీ పదాలన్నీ ఇవన్నీ రకరకాలు చెప్పేస్తున్నారు బాబా. ఒక పక్క సంస్కారం అంటున్నారు, ఒక పక్క అనుభవం అంటున్నారు, ఒక పక్క చైతన్యం అంటున్నారు, ఒక పక్క ఎరుక అంటున్నారు. ఇవన్నీ ఇంత గాబరగా అనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్ళే కొలిది కూడా ఇది సులువుగా మనకి వంట పట్టేస్తుంది అన్నమాట. అలాగే బాబా సెకండ్ చాప్టర్లో ఆత్మ యొక్క ప్రయాణం, ఆ విమ్మ ఎలా పుట్టింది, దాని నుంచి ఎలా నడిచింది, రకరకాల రూపాలు ఎలాగ వచ్చాయి, ఇవన్నీ ఎలాగ పరిణామ ప్రక్రియ నడిచింది, పరిణామ ప్రక్రియ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి, అలా చెప్పుకుంటూ వచ్చారు. అది పరిచయం చేశారన్నమాట. ఓకే అండి. జై బాబా రాజు గారు. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్? రెండో చాప్టర్కి వెళ్దామండి. జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా అండి రాజు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. ముందర బాబాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మనమందరం కూడా కృతజ్ఞతమై ఉండాలి. ఇటొచ్చి నిజానికి గాడ్ స్పీక్స్ చదవడం ఒక ఎత్తు అయితే, అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రశ్నించడం అనేది నిజంగా సాహసమే. ఇది మనకి సగం సగం అర్థమవుతుంది. నా వరకు మాత్రం సగం సగమే అర్థమవుతుంది. ఎందుకు అంటే మనం చదివినప్పుడు చాలా క్లియర్గా ఉంది, బాబా పదే పదే చెప్తున్నారు కాబట్టి ఓహో అదా ఓహో ఇదా అని మనం ఆలోచించుకోవచ్చు, అర్థం చేసుకున్నామని భావించవచ్చు. కానీ తీరా ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పటికీ
కొద్దిగా ఇబ్బంది పడతాం. అయితే ఒక్క నిమిషం అండి. అందువలన నా ఛార్జింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఈలోగా నాగేశ్వరరావు గారు చైతన్యం గురించిన విషయం అంటే చైతన్యం కాదు, ప్రేరణ అనే విషయాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. జై బాబా అండి. ప్రేరణ మనందరికీ తెలిసిందే కదమ్మా. భీమ్ అని అంటూ ఉన్నాం కదా. బీమ్స్ అనేటువంటి బుక్ ఉంది కదండి. ఆ బుక్లో చాలా వివరంగా దాని గురించి చెప్పారనమాట బాబాయ్. ఇప్పుడు ఒక సరస్సు పక్కన ఒక పిల్లవాడు నడుస్తూ వెళ్తున్నాడు. గబుక్కుని ఒక రాయి తీసి నీటిలోకి విసురుతాడు. అది ఎందుకు విసిరాడు? దానికి ఏమి రూల్ లేదు, వాడికి అలా విసరాలి అనిపించింది అంతే, విసిరాడు. దానికి కారణాలు, దానికి ఒక లాజిక్, దానికి ఒక క్యాలిక్యులేషను ఉండదు, అంతే, అలా అనిపించింది అంతే. అదే లీలా విలాసము. అదే అలాగే భగవంతుడికి సృష్టి లీలా విలాసం, ఆ బిమ్ ఏర్పడింది అనమాట భగవంతుడికి. అది అది చాలా డీటెయిల్గానే మనం డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనండి. ఓకే, జై బాబా. జై బాబా. అయితే ఈ గాడ్ స్పీక్స్ మనం పదే పదే నాగేశ్వరరావు గారు వెనకాతలే ఉండి చెప్తూ ఉన్నా కూడా మనం మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది అన్నట్లుగా మొట్టమొదటి దానికి వస్తాము. అయితే ఈ గాడ్ స్పీక్స్లో సెకండ్ చాప్టర్, అది ఇనిషియల్ అర్జ్ అండ్ ద జర్నీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మనం చదువుకున్నాము. చాలా క్లియర్గా, చాలా విస్తృతంగానే చదువుకున్నాము. కానీ బాబా చెప్పినట్లుగా మన పరిమితమైనటువంటి మన బుద్ధితోటి, తెలివితోటి తెలుసుకునే జ్ఞానం చాలా పరిమితంగానే ఉంటుంది. అయితే ఆది ప్రేరణ గురించి మనం నాగేశ్వరరావు గారు చెప్పగా అందరికీ అర్థమయ్యే ఉంది. అయితే కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్స్ నేను మొదలు పెడతాను. జై బాబా. అంటే ఇక్కడ సెకండ్ చాప్టర్ నుంచి లో చెప్పినటువంటి విషయాన్నే మనము డిస్కస్ చేసుకుందాము. ఎరుకలేని ఆత్మ అంటే ఎవరు? మొట్టమొదటే బాబా ఈ చాప్టర్లో ఎరుకలేని ఆత్మ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అని అన్నారు మొదటి సెంటెన్స్లో. ఆ ఎరుకలేని ఆత్మ అంటే ఎవరు అనేది ప్రశ్న. ఎరుక ఉన్న ఆత్మల గురించి మనం చదువుకుంటున్నాం, కానీ ఎరుక లేని ఆత్మ, ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వండి. అంటే తెలియడం వేరు, చెప్పగలగడం వేరు. గాఢ నిద్రావస్థలో ఉన్న ఆత్మ పరమాత్మ అండి. ఎరుకలేని ఆత్మ అంటే పరమాత్మే. ఎందుకంటే ఆయనకి ఎరుక లేదు. అది ఎప్పుడైతే విమ్ము వస్తుందో అప్పుడు కళ్ళు తెరిచి నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్నతో ఇనిషియల్ ఎర్జ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆరంభంలో అంటే ఆత్మ అంటే మనము జీవాత్మ అనే అంటేనే మనకు కొంత అర్థమయ్యే అవుతుంది అని నా ఉద్దేశం. అందుకని ఆరంభంలో జీవాత్మ యొక్క స్థితి ఏమిటి అని ఒక ప్రశ్న. యాక్చువల్గా మనము ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్లు లేకపోతే కళ్ళు మూసుకొని చెప్పక్కర్లేదు. నా ఉద్దేశం ఏంటంటే బుక్ ఓపెన్ చేసుకుని చెప్పుకున్నా పర్వాలేదు. మొట్టమొదటి ఆత్మకి ఈ సంస్కారాలు లేవు, చైతన్యం లేదమ్మా. మొట్టమొదటి దాన్ని ఎరుకలేని ఆత్మ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న తీసుకోండి, అప్పుడు బాగుంటుందేమో నా ఉద్దేశం.
లక్ష్మణ్ కుమార్ గారు మొదటి నుంచి బాగా ఉత్సాహంగా చెప్తున్నారు. జై బాబా. అయితే ఈ ఆరంభంలోనే ఆత్మకు ఏ ఏ ఏ శరీరాలు ఉంటాయి అంటే మొట్టమొదట్లోనే ఆత్మకు ఏ ఏ శరీరాలు ఉంటాయి? మొట్టమొదట్లో ఆత్మకి ఏ శరీరాలు ఉండవండి. అవునండి జై బాబా. సంస్కారం ఉంటేనే ఏదైనా శరీరం ఎస్ వస్తుంది. ఎస్ ఎస్ మనకి ఆ విషయం అర్థమైతే మనకు కొంచెం ముందుకు వెళ్ళచ్చు. జై బాబా అండి. అయితే ఎందుకు ఉండవు అంటే ఇప్పుడే ఆవిడ చెప్పేశారు, సంస్కారాలు ఉంటేనే ఉంటేనే అవి శరీరాలు ఉంటాయి. చెప్పండి చెప్పండి జై బాబా. లేదులేండి, ఏదో పొరపాటున ఎవరితో మాట్లాడుతున్నారు, అది నేను మ్యూట్ చేస్తాను. అయితే సంస్కారాలు ఉంటేనే ఆయా శరీరాలు ఉంటాయి. అయితే ప్రపంచాలు కూడా మనకు తెలుసు, ఆయా ప్రపంచాలు కూడా ఆ సంస్కారాలను బట్టి, ఆయా శరీరాలను బట్టి ఆయా సంస్కారాలు ప్రపంచాలు కూడా ఉంటాయి. అయితే విమ్ వచ్చిన దశలో ఆత్మకు ఎరుక ఉంటుందా? ఉండదమ్మా. ఉండదు. ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటుంది? ఎలాంటి అనుభవం కలిగి ఉండదు. అంటే ఆరంభంలో ఆత్మకు స్థూల లేక సూక్ష్మ లేక మానసిక ప్రపంచాల ఎరుక కానీ, అలాగే స్వస్వరూపం యొక్క ఎరుక కానీ ఉండదు అని బాబా చెప్పారు. అయితే నెక్స్ట్, అలాంటి ఎరుక లేని ఆత్మ లక్షణాలు ఏమిటి? దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి అమ్మా, ఒక్కడే కాకుండా. ఎరుకలేని ఆత్మ యొక్క లక్షణాలు అంటే మనకి పరమాత్మ లక్షణాలే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎరుకలేని ఆత్మ పరమాత్మే కాబట్టి అనంతము, సంస్కారములు లేనిది, ఎరుకలేనిది, నిశ్చల స్థితిలో ఉండేది పరమాత్మయే. కాబట్టి ఎరుకలేని ఆత్మ యొక్క లక్షణాలు ఇవి. నాగేశ్వరరావు గారు, ఇంకా నేను అంటే పూర్తిగా చెప్పలేకపోతే మీరు ఏం పర్వాలేదమ్మా, పర్వాలేదు. అంటే ఊరికి బ్రషింగ్ ఆఫ్ ది మెమరీయే కదా, పూర్తి చేయనా? వెళ్ళిపోదు, ఫాస్ట్గానే వెళ్ళండి, పర్వాలేదు. అయితే ఇప్పుడు తొలి ప్రేరణ కలిగింది పరమాత్మలో అని బాబా చెప్పడం జరిగింది. అది ఎందుకు కలిగింది? దాని ప్రయోజనం ఏమిటి? హూ am I అనుకోబట్టండి. హూ am I అనుకోబట్టి ఇదంతా తొలి ప్రేరణతోనే హూ am I అని ప్రశ్న ఉదయించింది. దాని ప్రయోజనం ఏమిటి? ఆత్మ నుంచి ఎన్నో, ఆ బిందువు నుంచి ఎన్నో బిందువులు. ఇక్కడ ప్రశ్న బహుశా క్లియర్గా లేదేమో. ఏంటంటే తొలి ప్రేరణ యొక్క ప్రయోజనం అంటే ప్రేరణ, మనం అందరం కూడా ప్రేరణ పొందిన తర్వాత మనం పరమాత్మలో నుండి బయటికి వచ్చేసిన ఆత్మలుగా మనం ప్రయాణం సాగిస్తున్నాము. మనము దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఆ తొలి ప్రేరణ వలన కలిగిన ప్రయోజనమే మనం కూడా పొందుతున్నాం. అదే మనం చెప్పాల్సిందే ఆన్సర్. అంటే నేనెవరిని అని తెలుసుకుంటున్నా. అంతే, తనను ఎవరో తాను తెలుసుకోవాలనే ఉద్దేశమే ఆ తొలి ప్రేరణ యొక్క ప్రయోజనం. అయితే తొలి ప్రేరణ ఎక్కడ నుండి ఏర్పడింది? పరమాత్మ నుండి ఏర్పడింది. పరమాత్మ నుండి. అంటే అది అంతకు ముందు ఎక్కడుంది ఆ ప్రేరణ అనేది? పరమాత్మలోనే అంతర్లీనమై ఉండింది. అయితే బాబా పరమాత్మను ఒక ఉపమానంతో పోల్చి చెప్పారు.
అదేమిటి? అనంతమైన అనంత మహాసాగరం. అది ఎల్లలు లేని నిశ్చలమైన మహాసాగరం. అంటే మనం మహాసాగరము అన్నప్పుడు మనం ఏదైనా సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు దానికి ఎల్లలు మనకు కనిపిస్తాయి. కానీ ఈ అనంత మహాసాగరము అనే బాబా పోల్చినటువంటి పరమాత్మకి పోల్చినటువంటి ఆ పోలిక, ఆ మహాసాగరం అంటే ఎల్లలు ఉండవు, ఆ నిశ్చలమైనటువంటి మహాసాగరం. అయితే పరమాత్మ లక్షణాలైనటువంటి అనంతము అని మనం చెప్పుకున్నాం కదా. అనంతం అనేది పరమాత్మ లక్షణం. అందులో ఏమేమి ఉంటాయి అనంత అంటే శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము. ఇక్కడ మనకి కావలసిన ఆన్సర్ ఏంటి అంటే అనంతము అనేది భగవంతుని లక్షణం. అది సరే. అనంతం అంటే మీరు చెప్పినట్లుగా భగవంతుని యొక్క లక్షణాలు అనంత జ్ఞానం, అది సరే. అంటే ఈ తొలి ప్రేరణ వచ్చినప్పుడు అనంతంలో ఇమిడి ఉన్నటువంటి లక్షణాలు బయటపడతాయి. అదేమిటి అని అంటే ఇది ఈ అనంత మహాసాగరం, దానికి అపరిమితత్వం ఉందండి. దాంట్లో పరిమితత్వం కూడా ఉంది కాబట్టి ఆ పరిమితత్వం అదే బాబా చెప్పినటువంటి విషయం. ఇది నేను అడిగిన దాంట్లో ఆన్సర్ కూడా ఇదే. పరిమితము ఉంటుంది, అపరిమితము ఉంటుంది. జై బాబా అండి. అంటే మరి తొలి ప్రేరణ ఏ విధంగా బాబా అభివర్ణించారు అంటే ఎలా వర్ణించారు? ఆ తొలి ప్రేరణ అనేది ఏమని చెప్పారు, ఎలా వర్ణించారు? అంటే ఏదో ఒకటి స్పాంటేనియస్ గా రావడం, ముందు ఆది విలాసం అంటారు. ఆది విలాసము తొలి ప్రేరణ. అంటే దాన్ని అది ఎలాంటిది? పరిమితమైనదా, అపరిమితమైనదా? అంటే అత్యంత పరిమితంగా ఉంది, తర్వాత అది విస్తరిస్తూ పోయింది. అవునండి. అయితే అనంతత్వానికి చెందింది కాబట్టి అది అనంతంగా విస్తరిస్తూ పోయింది. అవునండి. తొలి ప్రేరణ అత్యంత పరిమితమైనది. అది అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నిశ్చలమైన సముద్రంలో ఒక రాయి వేస్తే ఎలాగైతే అలలుగా అది పరిమితంగానే మొట్టమొదట ఉన్నప్పటికీ, అంటే ఒక పరిమిత స్థానానికి తగిలినప్పటికీ అది దాని ప్రభావం మాత్రం అలలుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే మొదట అపరిమితంగా ఉండి పరిమితంగా ఉండి తర్వాత అపరిమితంగా అది విస్తరించుకుంటూ వెళ్ళింది. అంటే తొలి ప్రేరణ అనేది అత్యంత పరిమితమైనది, కానీ దాని ప్రభావం మాత్రం అనంతానికి చెందినది కాబట్టి అనంతంగా విస్తరించుకుంటూ వెళ్ళింది. అంటే మొదట అపరిమితంగా ఉండి మొదట అత్యంత పరిమితంగా ఉండి అపరిమితంగా స్టార్ట్ అయ్యి అపరిమితంగా వ్యాపించింది. అంటే తొలి ప్రేరణ అత్యంత పరిమితమైనదే కానీ అత్యంత అనంతానికి చెందినది కాబట్టి సర్వత్రా వ్యాపించింది అని బాబా చెప్పారు. సరే, నెక్స్ట్ ఈ అత్యంత పరిమితమైనటువంటి తొలి ప్రేరణ దేనికి చెందినది అంటే పదే పదే చెప్పడం వలన మనకి ఇన్ని ప్రశ్నలు వచ్చాయి. డైరెక్ట్గా ఒక చిన్న ఎస్ఏ రూపంలో చెప్తే ఇన్ని ప్రశ్నలు రావు. బాబా పదే పదే చెప్పారు, అందువలన కొన్ని ప్రశ్నలు ఇలాగే వచ్చాయి. అత్యంత పరిమితమైన తొలి ప్రేరణ దేనికి చెందినది? అనంతమైన పరమాత్మకు చెందినది. అందులోనే మరో ప్రశ్న ఏంటంటే అత్యంత పరిమితమైన తొలి ప్రేరణ ఎలా బహిర్గతమైంది? దేని ద్వారా బహిర్గతమైంది? బిందుస్థానం, అత్యంత పరిమితమైన బిందుస్థానం అండి. ఓం బిందువు, బిందువు అని కూడా అంటారు. అయితే ఓం బిందు మళ్ళీ ప్రశ్న ఇందాక అడిగిన దాని సమాధానమే ఇక్కడ కూడా వస్తుంది. ఓం బిందు పరిమితమైనదా, అపరిమితమైనదా?
అది అనంతత్వానికి చెందింది కాబట్టి, అందులో నుంచి వచ్చింది కాబట్టి అది అనంతంగా మారిపోతుంది. మారిపోయింది. కానీ ఓం బిందువు మాత్రం అత్యంత పరిమితమైనది. అత్యంత పరిమితమే అయింది. పరిమితమైనది. అత్యంత పరిమితమైంది. అంటే నాగేశ్వరరావు గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ కారణంగా ఈ ఓం బిందువు అపరిమితమైనదిగా వర్ణింపబడింది అని అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ మధ్యలోనే మనం కరోనా బారిన దాని ప్రభావానికి అందరం కూడా లోనే ఉన్నాము. అలా ఏ విధంగానే ఎలాగైతేనే మన అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎలాగైతే అది వ్యాపించిందో అలా అనంతము అపరిమితము అయిన మహాసాగరంలో ఉన్నట్టి ఆ బిందువు అపరిమితమైనదిగా చెప్పబడింది అని నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మనకందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ప్రశ్న ఏంటంటే, తొలి ప్రేరణ పరిమిత బిందువు ద్వారా ఎలా బహిర్గతమైనది? అదే మీరు ఇందాక మీరు చెప్పినటువంటి ఆన్సర్లోనే ఇది కూడా ఆన్సర్ ఉంది. తొలి ప్రేరణ పరిమితమైనటువంటి ఆ బిందువు ద్వారా ఎలా బహిర్గతమైనది? క్రమక్రమంగా విస్తరిస్తూ స్రవిస్తూ వెళ్ళింది. అంటే అది అనంతము యొక్క నీడ. అనంతంలో నుంచి వచ్చింది కదా, అది అనంతం కూడా అయ్యింది. అనంతం యొక్క నీడ పరిమితం అయింది. క్రమంగా ఆ బిందువు ద్వారా విస్తరించుకుంటూ వెళ్ళింది అని బాబా చెప్పడం జరిగింది. మరి ఈ బిందువుకు మరో పేరు మనకు తెలుసు, సృష్టి బిందువు. ఓం బిందువు. ఓం బిందువు. తొలి ప్రేరణకు ప్రధానమైనటువంటి ప్రభావం అంటే పర్యవసానం ఏమిటి? తొలి ప్రేరణ రావడం వలన వెంటనే వచ్చినటువంటి ఆ పర్యవసానం లేకపోతే ఆ ప్రభావం ప్రధానమైనది ఏమిటి? సృష్టి ఏర్పడిందండి. ప్రతిధ్వనులమ్మ. ఏమండి? తొలి ప్రేరణ యొక్క ప్రతిధ్వని ద్వారా ఇదంతా కూడా ఆ ప్రేరణ ద్వారా, ఆ తొలి ప్రేరణ ద్వారా, ఆ ప్రతిధ్వని ద్వారా అంటే రివబ్రేషన్స్ దాని ద్వారా అదే ఇదంతా కూడా తొలి ప్రేరణ అంటేనే అది దాని పర్యవసానం ఏమిటి? దాని పర్యవసానంగా మనకి దాని యొక్క ఫలితం ఏమిటి? అంటే తొలి ప్రేరణ వచ్చినందుకు తొలి సంస్కారం ఏర్పడింది. తొలి సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారం ఎలాంటిది? అది అనంతత్వానికి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే పరిమితత్వంలో పరిమితమైనది. స్థూలమైన సంస్కారం అండి. పరిమితమైనటువంటి తొలి సంస్కారము, దానితో పాటు పరిమిత అనుభవం కూడా కలిగి ఉంటుంది. అప్పుడే అనుభవంలోకి ఇంకా రాలే. అదేనా? దానితో పాటు మరొకటి కూడా వచ్చింది, తొలి చైతన్యము అండి. తొలి చైతన్యము, రూపము, దానితో పాటు మరొక ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి భావం ఏర్పడింది. అది అనంతత్వానికి పూర్తిగా నేను వేరు. అదే దాని పేరే కావాలి, వేర్పాటు భావం. వేర్పాటు భావం. వేర్పాటు భావం దాని పర్యవసానం, తొలి ప్రేరణకు పర్యవసానం. అయితే తొలి సంస్కారం నుండి తొలి అనుభవం వచ్చింది కదా, దాని కారణంగా ఆత్మలో కలిగిన మార్పు ఏమిటి? అంటే తొలి సంస్కారం వచ్చింది, తొలి అనుభవం వచ్చింది, దాని కారణంగా ఆత్మలో కలిగిన మార్పు ఏమిటి? అది మార్పు చెందే గుణాన్ని పొందింది. అంటే ఒక భంగం అయింది. ఒక బుడగా తొలి అనుభవము, అనంతత్వము, అపరిమితము, సంస్కారములు లేనటువంటి ఎరుకలేని స్థితిలో, అంటే అంతకు ముందు ఉన్న స్థితి ఏమిటి, ఇప్పుడు వచ్చినటువంటి స్థితి ఏమిటి? అంతకుముందు సంస్కారములు లేవు, ఎరుక లేదు, అంతా ఒక్కటే, ఏకం అనేటటువంటి ఆ భావనలో ఉంది. కానీ ఇప్పుడు వేర్పాటు భావం వచ్చింది, అంతే కదండి? అయితే ఈ వేర్పాటుతనం కారణంగా,
అంటే వేర్పాటు భావన కారణంగా ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో ఆత్మ దేన్ని పొందుతుంది? ఇందాక మీరు చెప్పారు, ఇక్కడ చెప్పాలి. చైతన్యమా? తొలి చైతన్యం అంటే వేర్పాటు భావం కారణంగా వచ్చినది తొలి చైతన్యం. అయితే మరొక ప్రశ్న, టైం అయిపోయిందండి. అంటే ఎక్కడో చోట లాజికల్గా స్టాప్ చేస్తే మళ్ళీ కంటిన్యూ చేద్దామండి ఎక్స్ప్రెషన్. అయితేనండి, అంతేనండి. అయితే మీరు లాజికల్గా ఎక్కడన్నా ఇక్కడికి మనము కొంచెం సమప్ చేసుకుందాము అనుకుంటే, నాకు అర్థమైనంత వరకు నేను పూర్తి చేస్తాను. ఈ మనకి మొదటి నుండి అనుకున్నాము ఎరుకలేని ఆత్మ అని, దాని యొక్క లక్షణాలు చదువుకున్నాము. తొలి ప్రేరణ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పుకున్నాము. అలాగే అనంతము అంటే పరిమితము అపరిమితము లక్షణాలుగా కలిగి ఉన్నటువంటి అనంతంలో తొలి ప్రేరణ కలిగింది. ఆ తొలి ప్రేరణ కారణంగా వచ్చినటువంటి సృష్టి బిందువు, దాంట్లో నుంచి వచ్చినటువంటి సృష్టి, ఆ తొలి ప్రేరణ కారణంగా వచ్చినటువంటి తొలి ఆత్మకు పరిమితమైనటువంటి తొలి సంస్కారము, దాంతో వేర్పాటు భావము, ఆ వేర్పాటు భావం కారణంగా వచ్చినటువంటిది తొలి చైతన్యం. ఇక్కడికి మనము టైం అయిపోయింది కాబట్టి తొలి చైతన్యం దగ్గర ఉన్నామండి. అక్కడి నుంచి మళ్ళీ ప్రశ్నల పరంపర కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ జై బాబా అండి. అందరికీ సభాముఖంగా చెప్తున్నాను, ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ, నేను పూర్తి న్యాయం చేయలేకపోయానండి. జై బాబా, నాకు టైం లేక నాకు జరగలేదండి. పర్లేదండి, ఇంకోసారి మనం చెప్పుకుందాం. జై బాబా. లేదమ్మా, అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కదా, అన్ని కోణాలు మనం చూడాలి. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా అండి. కలుద్దామండి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే. అవతార్ మెహర్ బాబా की जय.